చదువుతున్నాను రాజేష్ గారు. చెప్పండి. ఓం నమః పాణిని కాత్యాయన పతంజలిభ్యః శబ్ద విద్యా సంప్రదాయ కర్తృభ్యః పరమ ఋషిభ్యః నమో మహద్భ్యో మునిభ్యో గురుభ్యః. ఏనాక్షర సమామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్ కృష్ణం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః. ఏన ధౌతా గిరపుంసాం విమలై శబ్దవారిభిః తమస్తాజ్ఞానజం భిన్నం తస్మై పాణినయే నమః. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. శ్రీ గురుభ్యో నమః. చెప్తుంటారు. ఫస్ట్ చతుర్థి తదర్థార్థ చెప్తారా అండి? అవునండి, అలాగేనండి. నేనే శర్మ గారు కదా? శర్మ గారు. అందరికి నమస్కారం అండి. ఎంత ఉన్నారు? 10 మంది వచ్చారండి. ఓకే ఓకే. చతుర్థి తదర్థార్థ బలి హిత సుఖ రక్షితై 2:1:36 సూత్రం అండి. ఇది ఆడియో నెంబరు 100 అండి, 100. ఓకే. ఇందులో చతుర్థి విభక్తవంతమైనటువంటి పదం అర్థ బలి హిత సుఖ రక్షిత శబ్దాలతోనూ సమసించి తత్పురుష సమాసం అవుతుందండి. చతుర్థి తత్పురుష సమాసం అంటే మనకి ఇంత దాకా తృతీయ తత్పురుష అయింది. ఇక్కడి నుంచి స్టార్టింగ్ చతుర్థి తత్పురుష సమాసం. తర్వాత ఇందులో తత్ అర్థ అర్థ అని 2 సార్లు ఉపయోగించారు. ఆ తత్ అన్నదానికి చతుర్థర్థ అని అర్థం అండి. చతుర్థంతమైన పదము బోధించు మామూలుగా అర్థానికి తదర్థమైనటువంటి వస్తువుకి అంటే ఇందులో ప్రకృతి మాల వికారం ఏదైతే జరుగుతుందో, ఏ వస్తువు నుంచి ప్రకృతి నుంచి వికారం జరుగుతుందో ఆ రెంటి మధ్యలో సమాసం ఏర్పడుతుంది. దాన్ని తదార్థం. తర్వాత ఇందులోకి సహసుపా సుప్పు విభాష తత్పురుష అనుమతిగా వస్తాయండి. తత్పురుష అధికార సూత్రం ఎన్నో సూత్రం అండి? ఎన్నో సూత్రం ఉన్నారు? 2:1:36 అండి. 36 ఉన్నారా? ఓకే, చెప్పండి. అంటే ఇది ఆర్డర్ లో ఇదేనండి, అంతే. ఇక్కడికి సుబంతానికి విశేషణం చతుర్థి ప్రత్యయం అండి. అంచేత ఇందులో ఉదాహరణ మనకి అంటే యూపధారు, తర్వాత కొండల హిరణ్యం, ఈ 2 అందులో ఏంటంటే బంగారం నుంచి కుండలాలు తయారవడం అనేటటువంటిది అది ప్రకృతి వికారం కింద. అలాగే దారు నుంచి యూపం తయారవడం అనేటటువంటిది అది యూపధారు, యూపాయ దారు. చతుర్థి విభక్తి అంటే యూపా ఏ దారు సు అని మన అలౌకిక విగ్రహవాక్యం. లౌకిక విగ్రహవాక్యం యూపాయ దారు. మామూలుగా ఈ సూత్రం చేత చతుర్థి తదర్థార్థ బలి హిత సుఖరక్షితే సూత్రం చేత మనకి ఇందులో అర్ధ బలి హిత సుఖ రక్షిత పదాలకి వేరువేరుగా ఉదాహరణలు ఇచ్చారు. ఆ ఉదాహరణలో ఒక అర్ధ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక వార్తకి చెప్పారు. తక్కినటువంటి వాటి అన్నిటికీ కూడా ఈ సూత్రం సరిపోతుందండి. మన అంతేత చతుర్థి అర్ధ తదర్థాద బలిహిత సుఖ రక్షిత సూత్రం వలన చతుర్థి తత్పురుష సమాసంగా వస్తుంది. యూపాయధారుకి యూపాధ, తర్వాత కృతజ్ఞ సమాసాచ ప్రాతిపదిక సంజ్ఞ, తర్వాత సుపోధాతు ప్రాతిపదికయో సుప్పులకు లుక్కు వస్తే యూపాధారు అవుతుంది. అక్కడి నుంచి ప్రథమ నిర్దిష్టం సమాసం ఉపసర్జనం పూర్వం యూపాకు వస్తుంది, పూర్వ నిపాతం. తర్వాత పరవలింగం ద్వంద్వ తత్పురుషయో
సమాసం చేత ఇక్కడ దారు శబ్దం పుల్లింగం అండి. ఇది ఒకసారి దారు 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 రూపదారువే కదండి. అంచేత రాజేశ్వరరావు గారు ఉన్నారా? దారు శబ్దం నపుంసకలింగం అండి. నపుంసకలింగం. నపుంసకలింగం. అంచేత పర్వలింగం ద్వాదశ నపుంసకలింగం. తర్వాత విశిష్ట సుభాషిత కార్యేషు రూపదారు ఉంటుంది. ఇందులో అశ్వ నపుంసక ప్రాతిపదిక చేత అది రూపదారు అవుతుందండి. రూపదారు. అలాగే కుండల హిరణ్యం, కుండల యా హిరణ్యం, కుండల ఏ హిరణ్యాసు. ఇంకా తర్వాత అర్థాదాల్లోకి వచ్చినట్టయితే బ్రాహ్మణార్థం పయ. అక్కడ బ్రాహ్మణాయ ఇదం అని కానీ బ్రాహ్మణాయ ఇమం, బ్రాహ్మణాయ అయం 3 రూపాల్లో చెప్పొచ్చును. బ్రాహ్మణాయ ఇదం అనుకున్నట్టయితే నపుంసకలింగం. ఇది పుల్లింగం అండి. అదే వార్తికం. ఇక్కడ అనేన నిత్య సమాసవచనం సర్వలింగత వక్తవ్య అనే వార్తికం చేత చతుర్థి దాని సహాయంతో ఈ చతుర్థి తదర్థార్థ బలిహిత సుఖరక్షితే సూత్రం వలన చతుర్థి తత్పురుష సమాసంగా వస్తుంది. ఇందులో రూపసిద్ధి మామూలుగానే ఓన్లీ థింగ్ ఈజ్ బ్రాహ్మణ అనే చోట అకసవర్ణ దీర్ఘ చేత దీర్ఘం వస్తుందండి. తక్కిందంతా రూపం మామూలే. బ్రాహ్మణ అర్థం. కుబేర బలి, కుబేరాయ బలి లౌకిక విగ్రహ వాక్యం. కుబేర ఏ బలిసు అలౌకిక విగ్రహ. మహారాజాయ బలి అలాగే సేమ్. ఇక్కడ ఇది విభాష కూడా ఎలా వస్తుందంటే ఇందులో గోహితం గవే గోప్యోహితం అని 2 రూపాలు ఉండడం వలన అశ్వహితం, గోసుఖం, గవే సుఖం, గోప్య సుఖం. వీటిలో రూపాలకి వేరే మన ఇదివరకు చేసినటువంటి రూపాలే. ఇందులో వేరే చేంజెస్ ఏమి నాకు కనబడలేదు. అశ్వరక్షితం. ఈ సూత్రంలో మనం ఓన్లీ ప్రకృతి వికారం జరిగినటువంటిది. తర్వాత తన్నదానికి చతుర్థి సమాసం విభక్తి వాడినటువంటిది చతుర్థి అర్థంలోను. తర్వాత ఇక్కడి నుంచి చతుర్థి తత్పురుష సమాసం. ఈ 3 మూలభూత వస్తువు వికారంగా మారుతుంది కాబట్టి సమాసం వస్తుంది. దీనిలో ఉన్నటువంటి అంటే ప్రత్యేకమైనటువంటి పాయింట్స్ అండి నాకు కనబడినటువంటిది. అంతేత ఇంకేమైనా ఉన్నట్టయితే తర్వాత ఇందులో మరొకటి ఉందండి. రంధనాయ స్థాలి అనే చోట అక్కడ వంట పాత్రలో మార్పు అనేటటువంటిది ఏమి అక్కడ ప్రకృతి వికారం లేదు కాబట్టి అక్కడ సమాసం రాదు. అలాగే అవహననాయ ఉలూకలం కూడా సేమ్ ఎగ్జాంపుల్ అండి. సమాసం రాదండి ఆ రెండింటితో. ఇక్కడ వార్తికం ఉంది కదండి, ఆ వార్తికం ఒకసారి మళ్ళీ చెప్పండి. అధ్యయన నిత్య సమాస వచనం సర్వలింగత వక్తవ్య. అక్కడ దానికి ఒక ఉదాహరణ మీరు చెప్పారు. ఇంకా బ్రాహ్మణార్థం పయ అవును అని చెప్పారు. అవునండి. ఇది అన్ని లింగాల్లో ఉంటుంది కదండి. దానికే మిగిలిన ఉదాహరణలు చెప్పండి అని. అచ్చా చెప్తారండి. బ్రాహ్మణార్థ యవాగు అండి. బ్రాహ్మణార్థం పయ. బ్రాహ్మణార్థ యవాగు అంటే ఎవలు బ్రాహ్మణుని కొరకు అది స్త్రీలింగం అండి. యవాగుహు అంటే బార్లీ నీళ్లు లాంటిదండి. అలాంటి ఒక ద్రవ పదార్థం అన్నమాట, తాగడానికి ఉపయోగపడేది.
అలాంటిది ఆ యవాగు అనేది స్త్రీలింగంలో ఉంటుంది. స్త్రీలింగంలో కాబట్టి ఇక్కడ అర్థపదం స్త్రీలింగంలో ఉంది అనమాట. యవాగు అనే స్త్రీలింగం కాబట్టి అర్థపదం స్త్రీలింగము, అర్థపదం స్త్రీలింగం కాబట్టి సమాస పదం కూడా స్త్రీలింగంలో ఉంటుంది. స్త్రీలింగంలోనే బ్రాహ్మణార్థ ఉంటుంది. యవాగు అని. ఓకే. అంటే విశేష్య లింగత అనమాట. విశేష్యానికి ఏదైతే లింగం ఉంటుందో అదే లింగం ఈ సమస్త పదానికి ఉంటుంది అని. విశేష్యానికి ఇక్కడ స్త్రీలింగం ఉండడం వల్ల ఇక్కడ ఈ సమాసం కూడా స్త్రీలింగంలో ఉంటుంది. స్త్రీలింగమే అవుతుందండి. అలాగే బ్రాహ్మణార్థం పయః దగ్గర పుల్లింగం అండి. పుంలింగం. పయస్ శబ్దం నపుంసకలింగం అండి. ఓహో, పైకిస్తున్నాం. పయః పయసి పయాంసి. అంటే పుల్లింగంలో ఎగ్జాంపుల్ ఇక్కడ మరేమీ లేదండి. అంటే రెండే చెప్పారు. పటః అనండి. ఏమండి? బ్రాహ్మణాయ అయం బ్రాహ్మణార్థ పటః అంతే. అచ్చా, ఏదైనా ఒకటి మనం ఒక ఉదాహరణ చూడడం కోసం అంతే. అంతేనండి. ఒక అర్ధ శబ్దం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ వార్తికం అండి తక్కినటువంటి అన్ని చోట్ల మెయిన్ సూత్రమే చతుర్థి తద సోకరక్షితే. ఈ వార్తిక సహకారంతో ఒక్కటే అర్ధ శబ్దం కోసమే ఈ వార్తికం ఉపయోగించడం. అన్ని వార్తిక లింగాలు. సహకారం అండి అది. మిగిలిన చోట్ల విభాష అనేది కానీ ఇది నిత్య సమాసం అంటున్నాం. నిత్య సమాసం అండి. అంతే. చెప్పారు. బాగుంది శర్మ గారు. అయితే ఇక్కడ మనము విశిష్టార్థం తేల్చేసాం కదా మన యూపాయదారు దగ్గర. గురువు గారు అదే రాజేష్ గారు ఒకటి చెప్పారు మనకి. నపుంసకలింగం కాబట్టి ఆ సుబ్బులకి లుక్ సుమోహ నపుంసకాత్ అని ఒక సూత్రం చెప్పారండి. స్వమోహనండి. స్వమోహ నపుంసకాత్. అట్లాంటి కొంచెం మనం నేర్చుకుంటే సు అమ్ములకి కదా స్వం అయింది. అవునండి, చూస్తా ఉండండి ఒక్కసారి. అది ఇకో ఎనకి వస్తుంది కదా, సు అమ్మ స్వం అయింది. అవును, రాశాను సు అమ్మని మళ్ళీ ఇకో ఎనిచి. రైట్. కొత్త సూత్రాలు గుర్తుపెట్టుకుంటే. అవునండి. దాని తర్వాత మీరు శబ్దాధికారం చదివినప్పుడు ఇవి బాగా ఈ సూత్రాలన్నీ మీకు అలవాటు అయిపోతాయండి. అజంత నపుంసకలింగ శబ్దాల్లో ఇవి వస్తాయి ఎక్కువ. సమోహం. అక్షరాలు రాకుండా వ్యాకరణం నేర్చుకుంటున్నామండి, పెద్ద ప్రాబ్లం అది. లేదండి, మీరు వాస్తవానికి ఒక రకంగా అంటే గురువుగారు అన్ని ఆలోచించి చేస్తారు. ఒక రకంగా మీరేంటంటే సరైన క్రమంలోనే ఉన్నారు. మీకు కృత్ప్రత్యయాల అంటే పూర్తిగా కృత్ప్రత్యయాల లోతుగా తెలియకపోయినా కానీ కృత్ప్రత్యయాలంటే మీకు తెలుసు, తద్ధిత ప్రత్యయాలంటే కూడా తెలుసు, ఇప్పుడు సమాసాలు కూడా తెలిసాయి. ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు మీరు శబ్దాలు చదివినా, ధాతువులు చదివినా, లేదంటే సంధులు చదివినా మీకు అవన్నీ ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతాయి అన్నమాట. మీరు సంధులు చేశారనుకోండి, కొన్ని చోట్ల కృదంతాలు ఉదాహరణలుగా ఉంటాయి, కొన్ని చోట్ల సమాసాలు ఉదాహరణలుగా ఉంటాయి, కొన్ని చోట్ల తద్ధితాంతాలు ఉంటాయి, కొన్ని చోట్ల తింగంతాలు ఉంటాయి, కొన్ని చోట్ల శబ్దాధికారంలో ఉంటాయి. అందుకని సంధులు కొంచెం చిట్ట చివర చదివితే మంచిది. అంటే అన్ని మనకి తెలిసిన తర్వాత సంపూర్ణంగా జ్ఞానం కలుగుతుంది. కానీ మన స్కూల్ సిలబస్ లో ఏంటంటే మొట్టమొదటే సంధులు చెప్పేస్తారు. మొదటే అలా చెప్పడం అనేది ఇది ఎంతవరకు అవసరమో ఉపయోగపడుతుందో లేదో తెలియదు. అంటే ఒకటండి గురువు గారు, ఇక్కడ ఎక్కడంటే ఈ మన కృదంతాలు తదిత ప్రత్యయాలు వీటి ఉపయోగం ఎక్కడెక్కడ అనేటటువంటి తెలియకుండా పోయింది. అది వ్యవహారంలో మనకు తెలియకుండానే మన తెలుగులో కూడా చాలా చోట్ల కృత్తులు తద్దితులు మాట్లాడుతూనే ఉంటామండి. మనకేంటంటే సంధుల మీద చిన్నప్పటి నుంచి ఉంచిన ఒక ప్రభావం ఈ కృత్తుల మీద తద్దితుల మీద ఉంచలేదు. సిలబస్ తయారు చేసి అంటే సంధులు అంటే చాలా ఈజీ, ఈ తద్దితులు కృత్తులు అంటే చాలా కష్టము అనే అభిప్రాయాన్ని కలిగించారు అందరికి. అభిప్రాయం ఉండిపోవడం వల్ల ఏంటంటే సంధులు మాకు తెలుసు అనే అభిప్రాయం ఉంటుంది, ఇవి తెలియదు అనే బాధ ఉంటుంది. కానీ మనకు బాగా తెలిసిన సంధుల కంటే ఇవే
వృత్తులు మనకి ఈ సమాసాలు మనం సంస్కృత పదాలు అన్ని తెలుగులో తెచ్చుకొని వ్యవహరిస్తున్నాం. అవునండి. చాలా పదాలు మీరు మనం తెలుగులో ఒక మాట ఒక వాక్యం మాట్లాడమంటే ఇంచుమించు అందులో చాలా 2-3 సంస్కృత పదాలు, సంస్కృత సమాసాలు ఉంటాయి. అలాగే వృత్తులు కూడా తద్ధిత వృత్తులు, కృద్వృత్తులు, అన్ని వృత్తులు ఉంటాయి. కాకపోతే మనకి ఆ పరిశీలన అనేది మొదటి నుంచి చేసే అభ్యాసం కలగలేదు. సందులకు సంబంధించిన అభ్యాసం మాత్రం అందరికీ సామాన్యంగా ఉంది. ఎందుకంటే స్కూల్స్ దగ్గర నుంచి మీరు సంస్కృతం సిలబస్ కనుక చూసారంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. 6th to 10th ఏ సంస్కృత సందులు ఉంటాయో అవే ఇంటర్ లో ఉంటాయి. ఇంటర్ లో ఏ సంస్కృత సందులు ఉంటాయో డిగ్రీలో అవే ఉంటాయి. ఇంకా సందులు వాడు 6th చదివిన సందులు, 7th లో చదివిన సందులే వాడు డిగ్రీ ఫైనల్ ఇయర్ దాకా చదువుతాడు. దాంతో వాడికి ఈ సంస్కృతం ఏముంది 2 సందులు, అసలు సంస్కృతానికి సిలబస్ అక్కలే, సంస్కృతం సిలబస్ 3 రోజుల్లో పూర్తి చేస్తే సరిపోతుందని టీచర్లకు 3 రోజులు ఇస్తారు వారానికి. ఎందుకంటే వాడు ఇంటర్ నుంచి 6th క్లాస్ నుంచి అవే సందులు చదువుతాడు. వాడికి ఇప్పుడు సందుల గురించి స్పెషల్ క్లాస్ ఎందుకు చెప్పక సరిపోతాయి. వీక్లీ 99 మార్కులు వాడికి వచ్చేస్తాయి. ఈ నపుంసకాత్ సూత్రం నెంబర్ 7:1-23 అండి, వెతికాను. అప్పుడు అతో అమ్మ ఎట్లా ఎప్పుడు వస్తుంది? స్వమూన నపుంసకాత్ అసలు అప్పుడు లుక్ అయినప్పుడు మళ్ళీ అతో అమ్మ వస్తుందా? అందులో అవతాము లేదు కదండి. ఇక్కడ కాదు జనరల్ గా. ఓకే, అది లాస్ట్ లోనేనండి. ఇంకా స్వమోర్ నపుంసకాత్ అన్నప్పుడు ఇప్పుడు మనకు సు అమ్ము లుక్లు వస్తాయి అన్నాక మళ్ళీ అతో అమ్మ ఎప్పుడు అప్లై చేస్తాం, ఎందుకు అప్లై చేస్తామని నేను దీనికి సంబంధం లేదు. జనరల్ తమేంద్ర గారు ఒకసారి మీరు స్వమోర్ నపుంసకాత్ సూత్రార్థం, అతో అమ్ము సూత్రార్థం చూడండి. మీరు కాశీకులో చూసినా, కౌముదిలో చూసినా, తెలుగులో మాత్రం చూడవచ్చు. అతోంలో అకారాంత నపుంసక శబ్దాత్ పరస్య ప్రథమా ద్వితీయ ఏకవచనస్య సు అం ప్రత్యయోః అం ఆదేశః భవతి. అతః అమ్మనుంది కాబట్టి సూత్రంలో అతః అని ఉంది కాబట్టి కాదండి. ఇప్పుడు స్వమోర్ నపుంసక సూత్రార్థం చదవండి. స్వమోన ఓకే, ఒక్క నిమిషం. సమోహ అంగస్య నపుంసకాత్ అంగాత్ స్వమోహ లుక్ నపుంసకాత్ పరస్య ప్రథమా ద్వితీయ ఏకవచనస్య సు అం ప్రత్యయోః లుక్ భవతి. అంటే స్వమోహ నపుంసకాత్ అనేది అంగానికి సామాన్యంగా విధించబడింది. నపుంసకలింగంలో ఉన్న ఆ ఏదైనా అంగము ఆ అంగం కంటే పరంగా ఉన్నటువంటి సు అం ప్రత్యయాలకి లుక్ వస్తుంది అని ఇది ఉత్సర్గ సూత్రం అన్నమాట. ఓకే, ఇప్పుడు దీనికి ఒక్కటి మాత్రం అపవాద ఏమని అతః. అది కనుక అకారాంతమైనటువంటి అంగం అయితే ఇప్పుడు మధు అట్లాంటివన్నీ మనకు మధు అనే ఉంటాయి, మధు అని ఉండదు కదా. ఓకే, అతః ఓకే అతః అంటే అది ఉత్సర్గము, ఇది అపవాదం అని మీకు స్పష్టంగా తెలియడం కోసం సూత్రార్థం చేద్దామని. అవునవును, అతః అన్నది కూడా నేను మైండ్ లో లేకపోయింది. కరెక్ట్. తర్వాత నిన్న గురువు గారు ఏదో అడిగారు, అమీపూర్ అదే అతోహం అన్నప్పుడు ద్వితీయ ఆల్రెడీ అమ్మ కదా, ద్వితీయలో మళ్ళీ జనరల్ గా ప్రభాకర్ గారు ఇందులోనే రూపస్థితిలో ఆ సూత్రం చెప్పాలి, చెప్పలేదు అనేసి మన భావనేశ్వర గారు అన్నారు. అది ఎక్కడ వస్తుంది అని అందుకని నిన్న గురువు గారు వచ్చారండి, చంద్రశేఖర్ గురువు గారు. ఆయన అతో అమ్ములో అమ్మన్నది ద్వితీయ అన్నాడు కదా, ద్వితీయ ఆల్రెడీ అమ్మే కదా, ఇది విడిగా ఎందుకు చెప్పారో అని ఆలోచించండి అన్నారు. అవునండి, దానికి మీరు అన్ని పుస్తకాల్లోనూ ఉంది, ఒకసారి మీరు ఆలోచించండి. మీరు ఏ పుస్తకం చూసినా మీకు దానికి సమాధానం తెలుస్తుంది. అవునా, చెప్పండి, మీరు చెప్పండి మాకు. చూడండి ఏదండి సూర్యకుమార్ గారు ఏదో చెప్పారు. లేదు, అదే ఇప్పుడు గురువు గారు అడిగేది అదే, ద్వితీయలో అమ్మ ఉంది కదా, ఇంకా
అమ్మ అనేది ఎందుకు తెచ్చుకోవాలి అనేది అదే మరి రాజేశ్వర గారు చెప్పాలి. తర్వాత నిన్న ఒకసారి పంపించారు కదండి, చూసానండి, చాలా బాగుంది. బ్రీఫ్ గా సమాస కుసుమావళి కదా, అది ఒకసారి చూసానన్నమాట నిన్న. ఒక్కోదానికి ఒక్కొక్క శ్లోకం ఇచ్చారు, చాలా బాగుంది, వివరంగా బ్రీఫ్ గా ఉన్నాయి అన్ని. ముందు చదవాల్సింది అనుకున్నాను అప్పుడు దాన్ని చూసాక. ముందు సమాస కుసుమావళి ముందు చదవాల్సిందేనండి. సమాస కుసుమావళి చదవకుండా మనం అది ముందు చదవాల్సింది, బాగా ఈజీ అయ్యేవి సమాసాలు అనుకున్నాను. అది ప్రింట్అవుట్ ఎక్కడైనా దొరుకుతుందండి బుక్స్? అది దొరకలేదండి, అది నేను చాలా చూశాను కానీ అది ఇంటర్నెట్ లో మాత్రం దొరికింది నాకు. పని చేయొచ్చునండి, నేను డౌన్లోడ్ చేసి మామూలుగా డాక్స్ చేయించవచ్చు. అలా చేయడమే, లేదంటే ఎందుకంటే పెద్ద ఎక్కువ పేజీలు కాదు కాబట్టి, ఎక్కువ పేజీలు కాదు, ప్లస్ కాస్ట్ తక్కువే, కాస్ట్ కూడా తక్కువే. అది ఆ పని చేద్దామంటే ఒకసారి. ఓకే, అంటే ముందర స్వమోర్ నపుంసకాత్ వల్ల అది పోతుంది కాబట్టి అతో అమ్మని మళ్ళీ చెప్పాల్సి వచ్చిందంటారా? అది ఒకసారి మళ్ళీ చూద్దామండి. ఒకసారి మీరు కూడా అక్కడ అతోం సూత్రం దగ్గర చూడండి దమయంతి గారు. మీరు ఒకసారి మీరు ఆలోచించిన తర్వాత ఆలోచనకి దొరకకపోతే తర్వాత ఏం చేయాలంటే వ్యాఖ్యానం ఏదైనా చదవండి, ఏదైనా వ్యాఖ్యానం. అదే ఇలా ముందు సూత్రం కాబట్టి దాని వల్ల అవి పోతాయి కాబట్టి మళ్ళీ అది వస్తుంది అని చెప్పండి. అమ్మాదేశం వస్తుంది అది. మీరు ఆలోచించండి, ఆలోచించిన తర్వాత ఏదైనా ఒక వ్యాఖ్యానం చదవండి. అంటే ఏంటంటే అప్పుడు మనకి ఆలోచన ఉంటుంది, మనకు ఆలోచన రాని వాళ్ళు వ్యాకర్తలు ఏం చెప్పారు అనేది కూడా కొంచెం తెలుస్తుందని, అంతకుమించి ఏం కాదు. అంటే ఇలా గ్రాడ్యువల్ గా మనం కొంచెం పైపే పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి, అంతే. అత్తో 153లో ఉంది, సిద్ధాంత కౌముదిలో నెంబర్ ఉంది మన దగ్గర, 8124. 8 కాదండి, 7/1/24. 7/1/24 చూసాను, 24. ఇవన్నీ చదివాం మనం, అజంత నపుంసకలింగ ప్రకరణంలో ఉంది. ఇప్పుడు తర్వాత ఇంకెవరైనా పంచమి భయేనా చెప్పాలండి, ఎవరు? రామకృష్ణ గారేమో. నమస్కారం అండి, నేనే చెప్పాలి. గురుభ్యో నమః, సర్వేభ్యః నమస్కారః. పంచమి భయేన, ఇది 1:1:37 అండి సూత్రం. 2:1:37 మేడం. సారీ, 2:1:37. అది గుర్తు, నేను 1 వేసుకున్నా, 2 పద విభాగం చేస్తే ఇక్కడ పంచమి ప్రథమ ఏకవచనంలో ఉంది, భయేన అనేది మనకి తృతీయ ఏకవచనంలో ఉంది. అనువర్తిగా మనకి సహ, సుప, తత్పురుష, తుప్పు, విభాష, సమాసహ ఇవన్నీ కూడా మనకి అనువృత్తిగా వచ్చాయి. ఇప్పుడు అధికారంగా ఏమొచ్చిందంటే ఆ కడారాత్ ఏకా సంజ్ఞ, ఇది కూడా 1:4 సూత్రం అండి. తర్వాత ఏమో ప్రాకడారాత్ సమాసహ, ఇది కూడా 2:1:3లో ఉంది. సుప్సుప, మళ్ళీ విభాష, తత్పురుష ఇవన్నీ కూడా మనకి అధికారంగా కూడా వచ్చాయి. ఇక్కడ మనం వృత్తి చెప్పుకోవాలి అంటే సుప్సుప ఇది వర్తతే తస్య విశేషేణ మేతత్, ఇక్కడ మనకి ఈ సుప్సుప అనేది వర్తిస్తుంది అనేది మనం ఇందులోనే కూడా చెప్పుకున్నాం కదా, అదే రకంగా వర్తిస్తుంది. పంచమ్యంతం శుభంతం భయ శబ్దేన శుభంతేన సహ సమస్యతే. పంచమీ విభక్తి అంతమైన శుభంతంతో శుభంతమైన భయ శబ్దంతో వికల్పంగా ఇది సమసిస్తుంది. మనం ఇందాక వికల్పంగా వస్తుందన్నది కూడా మనం చెప్పుకున్నాము. అధికారంగా విభక్తి అని కూడా చెప్పుకున్నాం. ఇది విభాష, ఇది తత్పురుష సమాస సంజ్ఞ వస్తుంది. ఇందులో మనకి వీళ్ళు ఇచ్చింది ఏంటంటే సమస్త పదం ఏమిచ్చారంటే ఉరుక భయం. ఉరుక భయం అనేది సమస్త పదం ఇచ్చారండి. ఇది
సమస్త పదం వృక భయం. లౌకిక వాక్యమేమో వృకేభ్యో భయం. అలౌకిక వాక్యం వచ్చి వృక భ్యస్ భయం సు. భయాసు భయాసు భయాసు. ఇది పంచమి భయేన సూత్రేణ తత్పురుష సమాస సంజ్ఞ వచ్చింది దీనికి. అలాగే కృతజ్ఞత సమాసచ్చ ఇది సూత్రేణ ప్రాతిపదిక సంజ్ఞ వచ్చింది. సుపోధాతు ప్రాతిపదిక యోహ ఇది సూత్రే సుబ్లుకృతే. ఇప్పుడు సుబ్లుకృతే, ఇక్కడ సుబ్లుకృతే అయితే ఉరుక భయ అని వచ్చింది. ఉరుక భయ అని వచ్చాక ప్రథమా నిర్దిష్ట సమాస ఉపసర్జనం ఇది సూత్రేణ ఉపసర్జన వృక శబ్దస్య ఉపసర్జనం జరుగుతుంది దానికి. తర్వాత ఉపసర్జన పూర్వం ఇది సూత్రేణ వృక శబ్దస్య పూర్వ నిపాతం వస్తుంది. పూర్వ నిపాతం అంటే మళ్ళీ వృక భయ అని ఉంటుంది. తర్వాత పర్వలింగం ద్వంద్వ సమాస తత్పురుషయోః ఇది పర్వలింగం ద్వంద్వ తత్పురుషయో ఇది సూత్రేణ సమస్త పదానికి నపుంసకత్వం వస్తుందండి. అంటే ఇక్కడ ఉరుక భయ అన్నదానికి ఉరుక భయం అని నపుంసకత్వం వస్తుంది. ఇదేలా వచ్చిందంటే విశిష్టాది శుభాధికార్యేషు వృక భయం ఇది రూపం సిద్ధ్యతి. ఈ రూపం దీనికి సిద్ధించింది. ఇది కాకుండా ఇందులో ఇంకొకటి చెప్పారండి మనకి. ఇక్కడ ఏంటి వాచ్యం ఒకటి చెప్పారు. అది ఎలా ఉంది? భయ, భీతి, భీత, బిభిరితి. ఇది వక్తవ్యం అన్నారు. గురువు గారు వాచ్యం అని కూడా అనొచ్చు అని చెప్పారు. అందుకే నేను వాచ్యం అన్నాను. ఇది ఏ రకంగా వచ్చిందంటే ఇక్కడ మనకి భయ శబ్దంతోటే కాకుండా ఈ శబ్దంతో పాటుగా ఈ భీతి, భీత అనే శబ్దాలతో పాటు కూడా పంచమ్యంతమైన శుభంతాలు సమసిస్తాయి అనేది ఇక్కడ చెప్పారండి. అది అలాగే ఇక్కడ ఏంటి ఉరుక భయం అంటే ఉరుకేభ్యో భయం. అలాగే చోర భయం అంటే చోరేభ్యో భయం. అలాగే మళ్ళీ చోరాత్ భయం అని కూడా మనం కూడా చెప్పుకోవచ్చు. ఉరుక భీత అంటే ఉరుకాత్ భీత. ఈ రకంగా ఇవి చెప్పుకొచ్చారు. ఇది కాకుండా దీనికి వీటిల్లాగే అంటే పూర్వ శైవ్యాయం బహుళ గ్రహణస్య వీటిల్లాగే గ్రహణం దేనికి ఉంది? ప్రపంచ తదాచ గ్రామ నిర్గత అనే పదంలో మనకి పంచమంతమైన శుభంతం ఈ గ్రామ నిర్గత అనే దాంట్లో కూడా మనకి పంచమీ విభక్తి వస్తుంది. ఎలా వస్తుంది? గ్రామాత్ నిర్గత, గ్రామ నిర్గత. అలాగే అధర్మ జుగుప్సహ అంటే అధర్మాత్ జుగుప్సహ. ఇలాగా ఈ రూపం వాటికి కూడా సిద్ధిస్తుందండి. అది నేను నా వరకు అర్థమైంది. ఎంతవరకు అర్థమైందో కానీ అదేనండి బహుళ గ్రహణం చెప్పడం వల్ల నిర్గత జుగుప్సహ అనే పదాలకు కూడా అంటే భయం ఒకటే కాకుండా ఈ పదాలకు కూడా పంచమ విభక్తి సమాసం వస్తుంది. అది వచ్చింది నేను చెప్పింది కూడా అదేనండి. భయభీతే కాకుండా ఇవెలా వచ్చాయి? ఇక్కడ మనకి పంచమీ భయేనా అనే భయం శబ్దమే కాకుండా భీతి, భీత, బిబిరీతి అనేది ఈ వాక్యం కూడా ఈ భయ శబ్దానికి వచ్చిన అర్థమే వాటికి వచ్చింది. కాకపోతే వీటికి గ్రామ నిర్గత, అధర్మ జుగుప్సహ అనే వాటికి మాత్రం బహుళ గ్రహణస్య అనేది ఇక్కడ జరిగింది. వీటికి కూడా పంచమంతమైన శుభంతం సమసిస్తే ఈ రూపాలు సిద్ధిస్తాయని చెప్పడం జరిగిందండి. ఇక్కడ కొంచెం మాడిఫికేషన్ అండి. మాడిఫికేషన్ అంటే మీరు వివరించడంలో కొంచెం పూర్తిగా వివరించారు. పూర్వస్య అయం బహుళ గ్రహణస్య ప్రపంచ అని ఉందండి. అయం అంటే ఈ వార్తిక విధానం అనేది ఈ వార్తికం చేత విధించడం అనేది పూర్వస్యైవ అంటే బహుళ గ్రహణం కర్తృకరణే కృతా బహుళం అనే అక్కడ బహుళ గ్రహణం ఉన్నది. ఆ బహుళ గ్రహణం ద్వారా ఏదైతే అర్థం వస్తుందో అది ఆ వచ్చే అర్థానికి ఇక్కడ స్పష్టార్థం ఈ వార్తికం ఉంది అనండి. ఆ బహుళ గ్రహణం చేతనే ఇది వస్తుంది మనకి. ఎక్కడ ఏంటి వృకభీత, వృకభీతి, వృకభీహి మొదలైన చోట్ల బహుళం అనేది ఉండడం వల్లనే వచ్చినా కూడా, ఎందుకంటే భీత, భీతి, భీ అనే మూడు కూడా కృదంతాలు కాబట్టి
క్వచిత్ అన్యదేవ కార్యం ప్రవర్తతే అని ఆశ్రయించుకుని ఇక్కడ పంచమీ తత్పురుష సమాసం కూడా ఉంటుంది అనే అర్థం మనకు సిద్ధిస్తుంది. అట్లా సిద్ధిస్తూ ఉండగా ఈ వార్తికాన్ని చెప్పడం అనేది స్పష్టార్థం, అంటే వార్తికం అక్కర్లేదు అన్నమాట. అర్థమైందండి? ఆ సూత్రం బహుళ గ్రహణం చేతనే సిద్ధిస్తూ ఉండగా ఈ వార్తికం ఎందుకు అంటే అక్కడ ఉన్నదాన్ని ఇంకొంచెం స్పష్టంగా చెప్పడం కోసం అని, అంతే. అంటే అధికార్థం దీనికి ఏమీ లేదు అని ఇట్లా చెప్పడం వల్ల ఏమైంది అంటే ఇంకో దగ్గర కూడా కృదంతము బహుళంగా సమాసాన్ని పొందుతుంది అనేది. దానికి ఉదాహరణ గ్రామ నిర్గత, అధర్మ జుగుప్సు మొదలైనవి. గ్రామాత్ నిర్గత, ఈ నిర్గత అనేది భయపదం కాలేదు, భీత భీతి భీహి అనేవి కూడా కాలేదు. కాబట్టి కాలేదు, కానీ కృతంతమైంది కాబట్టి బహుళ గ్రహణం వల్ల వచ్చింది అని. అది జుగుప్సుహు అనండి. అవును, జుగుప్సుహు అంటే జుగుప్సా పదానికి అవునండి, అంటే సనాస భిక్షుహు అని వస్తుంది అన్నమాట, ఉప్రత్యయం వస్తుంది. ఇది పూర్వస్థాయి అయం అండి. పూర్వస్యేవ పూర్వస్య ఏవ పూర్వస్యైవ అయం న్యాయం అనుకున్నానండి నేను. అయం ప్రపంచ అంటే ప్రపంచ పదానికి అర్థం చూడండి మీరు డిక్షనరీలో. ప్రపంచ అనే దానికి చాలా అర్థాలు ఉన్నాయి, కానీ మన శాస్త్రంలో ప్రపంచ పదానికి ఎక్కువగా స్పష్టార్థ అనేది ఉంటుంది అనమాట. ప్రపంచ అనే పదాన్ని ఒకసారి ఎవరైనా డిక్షనరీలో చూడండి, ఇప్పుడే కుదిరితే. అంటే ప్రపంచ నా దృష్టిలోనండి మీరు స్పష్టం అన్నారు కదా, ప్రపంచం అంటే లోక ప్రసిద్ధి అని. అవును, అయం ప్రపంచ అంటే బహుళ గ్రహణం వల్లనే ఇది మనకి లోక ప్రసిద్ధి అనిపిస్తోంది అని అనుకుందాం. అవునండి. పూర్వస్య ఏవ అయం ప్రపంచ, పూర్వస్య పవనేశ్వరి గారు మీరు ఏదో చెప్తున్నారు. అదే జుగుప్స అనే దగ్గర, అధర్మ జుగుప్స దగ్గర ఏదో సూత్రము వార్తికము జుగుప్స అని. అవునండి, జుగుప్స సనాతంస భిక్షుహు అని ఉప్రత్యయం అండి. చికీర్షు జుగుప్సు అదేంటి సనాసంస భిక్షుహు అనే సూత్రం చేత ఉప్రత్యయం వచ్చిన పదాలు అన్నమాట. ఆ సూత్రం జుగుప్సా పదం కూడా ఉంది, కానీ ఇక్కడ మాత్రం జుగుప్సుహు అనేది భిక్ష ఉహు అనండి. సన ఆశంస భిక్ష ఉహు, సనాశంస భిక్ష ఉహు అని సూత్రం. ఓహో, భిక్ష ఉహు. అవునండి, సరేనండి. గ్రంథాలు చదివాం కదా మనం. పిపాసుహు, అవును, పిపటిష, పిపాస, పిపటిషు, అలాగా సదంతాలు. అవును. కాకపోతే ఈ జుగుప్స అనేది ఒకటేంటంటే ఇది స్వార్థ సన్ అన్నమాట. ఇది మీరు చెప్పినవన్నీ ఏంటి ఇచ్చార్థంలో సన్నులు. జుగుప్స ఇవన్నీ కూడా స్వార్థ సన్నులు అంటారు. బాగా చెప్పారు రామలక్ష్మి గారు. బాగుందండి రామలక్ష్మి గారు. థ్యాంక్స్ అండి, మీరందరూ కలిసి చెప్పించారు. అలా ఏం కాదు, మీ కాన్ఫిడెన్స్ వచ్చింది, రోజు రోజుకి పెరుగుతుంది. అది బాగా చెప్పారు. డాక్టర్ అనంత్ గారు ఆ దక్షిణ సూత్రం 2:38 చెప్పేస్తా. అందరికీ నమస్కారం అండి. నేను చెప్పేది 2:1:38 అపేతాపౌఢ ముక్త పతితాపత్రస్థైరల్పశ అనేది సూత్రం అండి. ఇది అపేత అపోఢ ముక్త పతిత అపత్రస్థై ఇవన్నీ తృతీయ ఏకవచనం. అల్పశ అనేది అవ్యయం అండి. దీనికి కూడా పూర్వసూత్రం నుంచి, అంటే పంచమి భయ అయిన దగ్గర నుంచి పంచమి, సుప్పు, సహ, సుప, విభాష, తత్పురుష, సమాస ఇవన్నీ అనువృత్తులుగా వస్తాయండి. ఈ సూత్రార్థం ఏంటంటే పంచమ్యంతం సుబంతం అపేత అపోఢ ముక్త పతిత అపత్రస్థ ఏతై శబ్దై సహ సమస్యతే విభాష తత్పురుష సమాస భవతి. అంటే పంచమ్యంతమైన సుబంతాలు
ఈ పదాలతోటి ఏది అపేత అపోడ మొదలైన ఈ పదాలతోటి సమసిస్తుంది. అది వికల్పంగా తత్పురుష సమాసం అవుతుంది. సమాసం అనేది వికల్పంగా జరుగుతుంది, అది తత్పురుష సమాసం అవుతుంది. ఇక్కడ అల్పశః అని ఎందుకు వాడారంటే ఇది పంచమ్యంతాలు అన్నింటితోటి సమాసం ఏర్పడదు, కొన్నింటితోటే ఏర్పడుతుంది అని చెప్పడానికని అల్పశః అనే పదం వాడారండి. ఉదాహరణకి ప్రాసాదాత్ పతితః. ఇక్కడ ప్రాసాదాత్ అనేది పంచమిలోనే ఉంది, పతితః అనేది ఇక్కడ అంటే ఉన్న పదమేను, కానీ ఇక్కడ సమాసం జరగదు. అలాగే భోజనాత్ అపత్రస్థః, అక్కడ కూడా సమాసం జరగలేదు. పంచమి అంటే ఇక్కడ నిమిత్తాలన్నీ ఉన్నప్పటికీ ఇక్కడ సమాసం జరగలేదు. దీనికి అంటే బహుశా ఈ కర్తృకరణే కృతి బహుళం అనే అక్కడ బహుళం అనే దీని మాట అన్యదేవ అనే దీని ప్రకారం ఇక్కడ సమాసం జరగడానికి కావాల్సిన అన్ని కండిషన్స్ ఉండగా కూడా సమాసం ఇక్కడ జరగదు అని. తర్వాత ఉదాహరణలకి సుఖాపేతః, కల్పనాశోపోఢః, చక్రముక్తః, స్వర్గపతితః, తరంగాపత్రస్థః అని ఇచ్చాడు. అంటే ఉదాహరణ అనమాట. ఇందులో ఒకదానికి రూపసిద్ధి చెప్తాను, ఎందుకంటే అన్నీ ఒకలాగే ఉంటాయి. ఇప్పుడు సుఖాపేతః అనేది సుఖాత్ అపేతః. సుఖాత్ అపేతః అంటే సుఖాల నుంచి డిప్రైవ్డ్ ఆఫ్, అంటే అది పొందని వాడు. సుఖానికి అపేతః అంటే సుఖం లేనివాడు అన్నమాట. సుఖాపేతః. సుఖాత్ అపేతః, దీనికి ఇది లౌకిక విగ్రహ వాక్యం. సుఖ యసి అపేతః సు, అపేత సు, ఇది అలౌకిక విగ్రహ వాక్యం అండి. అపేత పౌఢ ముక్త పతితాప ఆపత్రస్థై అల్పశః అనే ఈ స్తోత్రం చేత తత్పురుష సమాస సంజ్ఞ, కృత్తతిథ సమాసాశ్చ అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ, సుపోధాతు ప్రాతిపదిక యోహో అనే సూత్రం చేత సుబ్లుక్, ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం అనే సూత్రం చేత సుఖ అనే పదానికి ఉపసర్జన సంజ్ఞ, ఉపసర్జనం పూర్వం అనే సూత్రం చేత దీనికి పూర్వ నిపాతం వచ్చి, తర్వాత అక సవర్ణ దీర్ఘ అనే సూత్రం చేత దీర్ఘ సంధి వచ్చి సుఖాపేత అని అయిందండి. ఇప్పుడు పర్వలింగం ద్వంద్వ తత్పురుషయో అనే సూత్రం చేత పరపదం పుల్లింగంలో ఉంది కాబట్టి పుల్లింగ వివక్షలో సుఖాపేత అనే రూపం సిద్ధిస్తుందండి. ఇది అంటే మిగతా అన్నిటి కూడా కల్పనా పౌఢ అంటే కల్పనయా పౌఢ, చక్రాత్ ముక్తః, స్వర్గపతితః, తరంగాత్రస్థః, ఇవన్నీ రూపం అదేనండి. ఈ చక్రముక్తః అనే దగ్గర వికల్పంగా చక్రాత్ ముక్తః అని ఉంటుంది. దానికేమో యరోర్ అనునాసిక అనే సూత్రం చేత అనునాసిక సంధి వచ్చి చక్రాన్ ముక్తః అనే ఒక రూపం కూడా వస్తుందండి. చక్రాత్ ముక్తః, చక్రముక్తః, చక్రాన్ ముక్తః అని 3 రూపాలు ఉండొచ్చండి. చక్రాన్ ముక్త అనేది మీరు విగ్రహవాక్య అవస్థలో అంటే సమాసం లేని అవస్థలో చెప్తున్నారు కదండి? అవునండి. చక్రాత్ ముక్త అనేది వాక్య రూపం, సమస్తానికైతే చక్రముక్త. ఈ చక్రాత్ ముక్త అనేది సంధి వచ్చినట్టుగా చక్రాన్ ముక్త అని కూడా ఏర్పడుతుంది, అది సమాసం కాదు. అంతేనండి. ఇప్పుడు అల్పశః అనేది కొన్ని సప్తమ్యంతాలు అదే పంచమ్యంతాలతోనే సమాసం ఏర్పడుతుంది కాబట్టి అన్నింటిలోనూ కాదు అని అందుకని చెప్పారు. తర్వాత ఇక్కడ కర్తృకరణే కృతా బహుళం ఇతి అస్య ఏవ అయం ప్రపంచః అని ఇక్కడ కూడా ఇచ్చారు. అంటే ఈ బహుళం అనేది అంటే ఇక్కడ అనువృత్తిగా తీసుకోవడం వల్ల అల్పశః అనే పదం లేకపోయినా కూడా ఇక్కడ సమాసం వస్తుంది అని చెప్పడానికి. అంతేనండి. అంటే ఇక్కడ అపేత, అపోఢ, ముక్త, పతిత, అపత్రస్థ ఇవన్నీ కృదంతాలేనండి. కాబట్టి కర్తృకనే కృతాబహుళం అనే బహుళ గ్రహణం ఉండడం వలన బాహుళ కాస్తే ఇక్కడ అన్ని చోట్ల సమాసం ఉంటుంది. అంటే క్వచిత్ అన్య దేవాన్ని ఆశ్రయించుకుని ఆ అన్య కార్యం ఇక్కడ పంచమీ సమాసం అని చెప్పినట్లయితే
పంచమీ సమాసం సిద్ధించేస్తుంది. అలా సిద్ధిస్తూ ఉండగా దాన్నే స్పష్టార్థం ఈ సూత్రం చెప్తోంది అని. ఓకే, అదే అంటే అల్పశహన లేకపోయినా కూడా ఇది సమాసం అయిపోతుంది. బహుళ అల్పశః అనేది అక్కర్లేదు, ఈ సూత్రం కూడా అక్కర్లేదు. బహుళ గ్రహణ అంటే ఏంటంటే బహుళ గ్రహణానికి ఎక్కువ ప్రయోజనాన్ని అపేక్షించి బహుళం అనే దానికే బహున అర్థాన్ లాతీతి బహుళం అనండి. అంటే చాలా అర్థాలను తీసుకొచ్చేది అని. ఇప్పుడు చాలా అర్థాలు ఏంటి అంటే ఈ కృదంతాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా తీసేసుకున్నట్లయితే ఇంకా ఆ సూత్రాలు కానీ దానికి సంబంధించిన వార్తికాలు కానీ అక్కర్లేదు అని. అది అలా కాదు, దానికి కొంచెం సంకోచం చేసి కేవలం తృతీయలో మాత్రమే దానికి బహుళ గ్రహణం ఉంటుంది అన్నట్లయితే ఈ సూత్రాలన్నీ కావాలి అని వస్తాయి. కావాలి. అది ధన్యవాదాలు. ఇంట్లో ఇంతకన్నా ఇంకేమి లేదు. నెక్స్ట్ సూత్రం నాదేనండి. శ్లోకాంతిక దూరార్థ కృచ్ఛాణిత్య. ప్రజాభవని గారు ఏదో చెప్తున్నారండి, ఒక్క నిమిషం. ఆవిడ ఏదో చెప్తున్నారు కానీ వినిపించట్లేదు. రాజేష్, ఇప్పుడు ద్వితీయాశ్రితాతీత పతిత అది కూడా అంతే కదా. ఇప్పుడు ఇక్కడ పంచమి, అక్కడ ద్వితీయ. అంటే దానికి అపకర్ష చేసుకోవచ్చు. అవునండి, అది ఇది అనువృత్తిగా అయినట్టుగా అక్కడ కూడా అంతే. కానీ ద్వితీయాశ్రితాతీత అని దగ్గర ఇది ఒక్కటే కాదండి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. వస్తుతః అది చాలా మంచి సూత్రం, పెద్ద సూత్రం. ఏదో మన కాశికాన్ని అనుసరించి కొంచెం చూసాం గానీ అక్కడ బహువ్రీహి సమాసమే ఉండొచ్చు కదా అని పెద్ద పక్షం ఉంది. అసలు ఈ ద్వితీయాశ్రితాతీత అనేది అసలు సూత్రమే అక్కర్లేదు. అవును, మనం ఎప్పుడైనా అంటే ఇంత ముందు ఒకసారి అనుకున్నాం కానీ దాన్ని పూర్తిగా చూసి అది అందుకనే మళ్ళీ దాన్ని చెప్పలేదు. అదేంటంటే ఒకసారి ఈ సందర్భంలో ఇప్పుడు మనం అనుకోవడానికి కరెక్ట్, ఎందుకంటే అవన్నీ కూడా మనకి కృదంతాలే కదా. అంతే కదా, ఇప్పుడు నిజంగా తాలే కూడా, ఇంకా కృదంతాలు అనుకోని అలా కూడా కదా, అన్ని కూడా కరెక్ట్ కాదండి. బహుళం ఉంది కదండి, మీరు తాతో సామ్యం చెప్పకూడదు. కృతతోనే చేయాలి. అవునవును, నేను అనేది అవును కరెక్టే, కృతతోనే చెప్పాలి. సో కృత అని ఉంది కాబట్టి అదే కృతులే, అన్ని కూడా కృతులే. ఇక్కడ పంచమి, అక్కడ ద్వితీయ, అంతే తేడా, ఇంకేం లేదు. సరే, ఓకే. ప్రభాకర్ రాజు గారు మీరు చెప్తున్నారంటే చెప్తాను. సర్వేభ్యః నమః, శ్రీ గురుభ్యో నమః. నేను చెప్పే సూత్రం 2:1:39. స్తోకాంతిక దూరార్థ కృచ్ఛాని తేన. ఇక్కడ స్తోక, అంతిక, దూర అర్ధ శబ్దాలు పంచమ్యాంతంలోను, కృచ్ఛ శబ్దం పంచమ్యాంతంలోను తాంత సుబంధంతో సమసిస్తుంది. పంచమి తత్పురుష మాసం అవుతుంది. అనువృత్తిగా పంచమి సహ, సుప, తత్పురుష, సుప్పు, విభాష, ఇవన్నీ సమాస, ఇవన్నీ కూడా అనువృత్తిగా వస్తాయి. ఆకడరాత్ ఏక సంజ్ఞ, ప్రాకడర సమాసవి అధికార సూత్రం కింద వస్తాయి. స్తోక, అంతిక, దూర ఈ అర్థంలో ఉన్న కృచ్ఛ శబ్దము పంచమ్యాంతం తాంతేన, పంచమ్యాంత ఈ శబ్దాలన్నీ కూడా పంచమ్యాంతంతో తాంతేన సుబంధంతో సమసిస్తాయి. ఉదాహరణకి స్తోకాన్ముక్తః విగ్రహవాక్యం. స్తోకాత్ ముక్తః లౌకిక విగ్రహవాక్యం. స్తోకముక్తః అన్నది సమస్త పదం. స్తోకాత్ముక్తః అని ఇచ్చినట్టు అంతే, స్తోకముక్త కదండి. స్తోకాత్ముక్తః, స్తోక అస్ ముక్తసు అన్నది స్తోక అస్ ముక్తసు, స్తోక అస్ ముక్తసు వస్తుంది. ఈ ప్రకృతి సూత్రం చేత, అంటే స్తోకాంతిక దూరార్థ కృత్యానిక్తేన అనే సూత్రం చేత పంచమి తత్పురుష సమాసం, కృత్యతి సమాసస్య అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ, సుపోధాత్ ప్రాతిపదిక యోగ అనే సూత్రం చేత సుప్లుక్ రాగా,
శ్లోకం సుబ్బులుక్ కాదండి, ఇక్కడ సుబ్బులుక్ అపవాదం ఉంది కదా. చెప్తున్నాను శుక్లుకు రావాలి, దాన్ని బాధిస్తూ పంచమ్యాత్ శ్లోకాంతికి శ్లోకాది అనే సూత్రం చేత పంచమికి అలుక్కు వస్తుంది, వచ్చి శ్లోకాత్ ముక్త అవుతాయి. ప్రథమానిత్య సమాస ఉపసర్జన అనే సూత్రం చేత శ్లోకాత్ శబ్దానికి ఈ ఉపసర్జన పూర్వం అనే సూత్రం చేత పూర్వనిపాతం వచ్చి శ్లోకాత్ ముక్త అవుతుంది. పర్వలింగ ద్వంద్వ తత్పురుష అనే సూత్రం చేత తత్పురుష సమాస పుణ్యంగా విధించబడుతుంది. విశిష్ట సమాస కార్యేషు శ్లోకాత్ ముక్త అవుతుంది. అది మళ్ళీ దానికి స్థోకాన్ ముక్త అవుతుంది కదా. అవునండి. అనే సూత్రం చేత స్తోకాన్ ముక్త అవుతుంది. సకార స్థాయిలో అన్నాసికి వచ్చి స్తోకాన్ ముక్త అవుతుంది. అలాగే ఇంకా అది ఇదే విధంగా మిగతా కూడా శ్లోకాన్ముక్త, అల్పాన్ముక్త, ఇవన్నీ కూడా రూపసిద్ధి ఒకటేను. మిగతా ఉదాహరణలు ఇందులోనే అదే ఉదాహరణలు వస్తాయి. అంతికాద్ శ్లోకాన్ముక్త, అంతికాద్ ఆగత, దూరాద్ ఆగత, విప్రకృష్టాద్ ఆగత, కృత్యాన్ముక్త, కృత్యాన్ముక్త అంటారు. ఈ శబ్దం ఇవన్నీ కూడా రూపసిద్ధులు ఇదే పద్ధతిలో వస్తాయి. ఇక్కడ ఇంకో వార్తగా ఉంటున్నది. శతసహస్రో పరేణితి వక్తవ్యం. శతసహస్రో పరేణితి వక్తవ్యం. శతాత్ పరే పరశతాత్, సహస్రాత్ పరే సహస్రాత్ పరే పరసహస్రాత్ అనే రూపాలు ఏర్పడతాయి. ఈ శతాత్, సహస్రాత్ ఇవి పంచమ్యాంత శబ్దాలు. పరశబ్దంతో సంశించి శతాత్ పరే సహస్రాత్ పరే అని సమాస విధాయకమైన వార్టికంలో ఏమవుతుందంటే, ఇప్పుడు ఉదాహరణకి రూపజీ తీసుకుంటే శతాత్ పరే పరశత, దీనికి లౌకిక విగ్రహవాక్యం, అలౌకిక విగ్రహవాక్యం. శతాస్ పరాజస్, ప్రథమ బహువచన శతాజస్ అంటే పరాజస్ అంటే శతసహస్ర పరేణితి వక్తవ్యం అనే వార్తకం చేత ఈ సహకారం పంచమి తత్పురుష సమాస సంజ్ఞ, కృత్తది సమాస సూత్రం చేత సమాస ప్రాతిపదిక సంజ్ఞ, సుపోదాత్ సుప్లుక్ రాగా ఇప్పుడు ఏమంటే ప్రథమ నిద్ర సమాస ఉపసర్జన చేత ఉపసర్జనం శతశబ్దానికి ఉపసర్జన అవుతుంది. అయితే ప్రథమ ఉపసర్జన పూర్వం అనే సూచన ఉపసర్జన సంఖ్య రాకుండా రాజదంతాశిష్ట పరం అనే సూత్రం చేత పరనిపాదం పొంది పరశత అవుతుంది. పరశత అవుతుంది. సుడాగమం కూడా వస్తుంది. అంటే పరకి సుడాగమం వచ్చి పరశత అవుతుంది. పరశత అవుతుంది. శోశ్చునసు అనే సూత్రం చేత సకారానికి శకారం వచ్చి పరశత అవుతుంది. పర్వలింగ ద్వంద్వ తత్పురుష అనే సూత్రం చేత పుల్లింగ విధించబడుతుంది. విశిష్ట సుభాషిత కార్యేషు పరశత అవుతుంది. ఇలాగా ఈ సహస్రాత కూడా అదే పద్ధతిలో రూపసిద్ధి వస్తుంది. ఇక్కడ నిపాతం తీసుకోవడానికి నిపాతనాత్ సుడాగమహ అనే సూత్రం చేత నిపాతం వస్తుంది. అది సూత్రం కాదండి,
నిపాతనాథ్ అంటే అన్ని ఈ రాజదంతాదిషు గణంలో రాజదంతాది గణంలో పరస్యత రాజదంతాశు పరమైన సూత్రం చేత పరనిపాతం కూడా దాంతోనే సుడాగమ వస్తుంది, పరనిపాతం కూడా వస్తాయి, రెండు వస్తాయి. ఆ గణంలో సుడాగమ విశిష్టమైన దానికి పాఠం ఉండడం వలన నిపాత కూడా సుడాగమము నిపాత చేత సుడాగమం వస్తుంది అనండి. నిపాతగా అన్నమాట. సుడాగమం నిపతితం అవుతుంది అని చెప్పండి. రాజదంతాదిషు గణం, రాజదంతాది గణంలో పరస్యత అనే సుడాగమ విశిష్టమైన దానికి పాఠం ఉండడం వలన సుడాగమం కూడా నిపతితం అవుతుంది. సుడాగం కూడా నిపతించుకోవడం అంతేనండి. అవునండి. ఆ తర్వాత సూత్రం ఎవరు చెప్తారండి? ఈ సూత్రము వార్తికాలు అయిపోయింది. అవును, ఇంతవరకేనండి ఇవాళ ప్రిపరేషన్స్. ఇంకా డాక్టర్ అనంత్ గారు తనంతటి తాను చెప్పారండి దీన్ని యాక్చువల్ గా. అవునండి. ఇప్పుడు దీని తర్వాత ఏం చేయడం అంటే మేము అనుకున్నదండి, మీరు చెప్పినట్టు గురువు గారిని అడుగుదా ఉన్నారు. అనంతకృష్ణ గారు కానీ లేకపోతే రాజన్ గారు ఎవరైనా అడగాలి. అనంత పన్యాల గారు వచ్చారు, అంటే లేకపోతే రాజేశ్వరరావు గారే అడగొచ్చు పెద్ద గురువు గారిని. రాజేష్ ఇందులో ఇందా సూత్రం చెప్పడంలో పంచమ్య శ్లోకాదిభ్య అనే సూత్రం పంచమికి అలుక్కు వస్తున్నాను. అవునండి, అవునవును. సూత్రం కాదు, సూత్రం చెప్పేనా లేదు నాకు గుర్తులేదు. పంచమ్యాంతం శ్లోకాదిభ్య అనే అవును చెప్పారు. పంచమికి అలుక్కు వచ్చి శ్లోకాది అంటే అక్కడ రూపం మామూలుగా అవును, మామూలుగా ఉపసర్జన చేసినప్పుడు అది ప్రథమాన్ని శుక్లుక్ చేస్తున్న శుక్లుక్ బాధిస్తూ పంచమ్యాంతం దానికి అలుక్కు చెప్పాలి. అదే సుపులుక్కులో ఉత్తర పదానికి లుక్కు, పూర్వ పదానికి ఉన్నటువంటి దానికి లేదు. పదానికి లుక్కు వస్తే పంచమ్యాంతం అలుక్కు వస్తుంది, పరపదానికి మామూలుగా శుక్లోకం. అదే చెప్పిన రాసుకుని రాయడం. నేను పాయింట్లు ఇంతేనండి, ఇందులో ఇంకేమన్నా ఉన్నాయా? ఏం లేదండి, అంతే సరిపోయింది కదా. అది చెప్పానా మిస్ అయినా మరి? ఇంకా తర్వాత ఏం చెప్పాలని గురువు గారిని ఎవరైనా అడిగారండి? ఇంకా ఏం చూడాలి అంటే మేము ఎవరు అడగడానికి ధైర్యం చేసేవాళ్ళం కావు. ఒకటి అనంతకృష్ణ గారు ధైర్యం చేసి అడగాలి, తర్వాత లేకపోతే మీరే అడగాలి. నేను ఇంతకు ముందు మన క్లాస్ లోనే అడిగానండి. తర్వాత అలా కాదు, అంటే మీరు నెంబర్ ఉంది కాబట్టి ఫోన్ చేసి ఏమంటారు ఇవి అయ్యేయి ఇక మీదట ఏం చెప్తే బాగుంటుంది అని అడగండి. అంటే మేము అనుకుంది ఏంటంటే ఇలాగ ఒక్క సూత్రము 2-3 సూత్రాలు రోజుకి ఒక ½ hour లో మేము కవర్ చేసి 5 o'clock లో వచ్చేసి 5 నుంచి 5:50 దాకా అది మీ ఇష్టమే, ఎలాగైతే అలాగా. అవునండి, ఇలా చేస్తేనే బాగుంటుంది మీరు అనుకున్నట్టు. ఎందుకంటే మీకు పూర్వ సూత్రాలతో పరిచయం ఉంటుంది, గుర్తుంటుంది, మీకు చెప్పడం అలవాటు అవుతుంది. ఇలా దీని తాత్పర్యం ఏంటంటే, నా ఉద్దేశం మీరు మొత్తం అన్ని ఇలా చదవాలనే ఏం కాదు, మీరు అన్ని చదవక్కర్లేదు. మీరు ఆ సూత్రార్థం ఎలా చెప్పాలి అనే ఒక మాడ్యులేషన్ లాంటిది మీకు తెలిస్తే మీరు సొంతంగా చదువుకోవచ్చు. ఎక్కడైనా ఉండే విశేషాంశాలు చదవడం దాన్ని అది వేరే విషయం. కాకపోతే మీరు సొంతంగా చదువుకోవచ్చు. ఆ రీతి మనకి రావడం కోసం మీరు చెప్పడం అనేది అభ్యాసం కావాలన్నమాట. అందుకని కాబట్టి మొత్తం చదవాలనేం లేదు. ఇప్పుడు అష్టాధ్యాయులో చాలా సూత్రాలు ఇప్పుడు ఎక్కడ అంటే అందరూ చదవట్లేదు, చాలా తక్కువ మంది మాత్రం చదువుతున్నారు. ఎక్కడో వేదం పూర్తి చేసిన వాళ్ళు, వేదం పూర్తి చేసిన తర్వాత ఇంకా గురువు గారి దగ్గర చదువుకునే వాళ్ళు ఏంటంటే ఇంకా వేదంతో పరిచయం ఉండడం వల్ల స్వర సూత్రాలు, ఇంకా కొన్ని ఛందస్ సూత్రాలు కొన్ని ఉంటాయి. అంటే వేదంలో మాత్రమే ప్రక్రియకు సంబంధించిన సూత్రాలు అవి వాళ్ళు చదువుతున్నారు. ఇప్పుడు అందరూ చదవట్లేదు. కాకపోతే ఇప్పుడు ఆ అర్థం ఎలా తెలుసుకోవాలి అని తెలుసుకుంటే అది మీరు ఒకళ్ళ దగ్గర చదవక్కర్లేదు, మీరు చదువుకున్నా మీకు అర్థం అవుతుంది. సామాన్యంగా దాంట్లో ఉండే విశేషాంశాలు తెలియడం అదంతా తర్వాత విషయం. కానీ మీకు ఆ సూత్రం చూసిన తర్వాత దానికి అర్థం, అనువృత్తులు ఏంటి, దాని అర్థం ఏంటి అనేది ఒక స్టెప్ బై స్టెప్ చదువుతుంటే మీకు అర్థమైపోతుంది. అర్థమైపోవాలి. అలా రావడం కోసమే మీరు చేయాల్సిన ప్రయత్నం అంతే. అంతేగాని మనం ప్రతి సూత్రం కూడా ఇలా డిక్టేషన్ మోడల్లో వెళ్తే అది కుదరదు. ఓకే, ఓకే. అందుకని కాబట్టి మొత్తం చదవాలనేం లేదు. ఇప్పుడు అష్టాధ్యాయులో చాలా సూత్రాలు చాలా తక్కువ మంది మాత్రం చదువుతున్నారు. ఎక్కడో వేదం పూర్తి చేసిన వాళ్ళు, వేదం పూర్తి చేసిన తర్వాత ఇంకా గురువు గారి దగ్గర చదువుకునే వాళ్ళు ఏంటంటే ఇంకా వేదంతో పరిచయం ఉండడం వల్ల స్వర సూత్రాలు, ఇంకా కొన్ని ఛందస్ సూత్రాలు కొన్ని ఉంటాయి. అంటే వేదంలో మాత్రమే ప్రక్రియకు సంబంధించిన సూత్రాలు అవి వాళ్ళు చదువుతున్నారు. ఇప్పుడు అందరూ చదవట్లేదు. కాకపోతే
అర్థమైందండి. అంటే మీరు ఎప్పుడైనా అన్నౌన్ సూత్రం తీసుకోండి, ఏదైనా అన్నౌన్ సూత్రం. ఇప్పటి వరకు మీరు గురువు గారి దగ్గర కానీ ఇక్కడ కానీ ఎప్పుడు చూడని సూత్రం, ఏదైనా ఒక అన్నౌన్ సూత్రం తీసుకుని అక్కడ అనువృత్తుల్ని వాటిని బట్టి వచ్చే అర్థానికి ఒక నిర్ణయం, ఒక సూత్రార్థాన్ని ఏర్పరు. అప్పుడు మీరు ఒకసారి అలా ఏర్పరచగలిగినప్పుడు మీరు ఇంకా వ్యాకరణం మీద కొంత అధికారం తెచ్చుకున్నట్టే అర్థం. అర్థమైందండి. ఇది సామాన్యంగా నేను చెప్తే మొదటి స్థానంలో. ఇంకా దీని తర్వాత ఆలోచించాల్సినవి ఇంకా చాలా ఉంటాయి. అదేంటంటే కొంచెం నెమ్మదిగా అప్గ్రేడేషన్ అవ్వాలన్నమాట, నా తాత్పర్యం అంతే. డిక్టేషన్ మోడ్ దగ్గర నుంచి ఒకటే వినడం వల్లనే నేర్చుకోవడం కాకుండా, అంటే ఒకళ్ళ సహకారం ఉండడం కాకుండా మనం ఓన్ గా చదువుకున్నా కూడా మనకు అర్థమవుతుంది అనే లెవెల్కి వస్తే, దాని తర్వాత ఇది మనం ఏ పుస్తకం చదివినా అర్థమవుతుంది అనే దగ్గరికి వెళ్తుంది. అంటే కొంచెం ఒకదాని తర్వాత ఒకటి ఒక స్తర భేదం మీద మనకి అర్థ అవగమన భేదం అన్నమాట. దాని గురించి ఆలోచించండి. ఇప్పుడు చేస్తున్న పని కూడా దాని గురించే. ఇప్పుడు మీరు ఈ సూత్రార్థం ఒక సమాసంలో సూత్రార్థం చెప్తున్నారంటే సమాసానికి ఒక్కదానికి ఇది సీమితం కాదు. మీరు అస్సలు సంబంధం లేని ఒక సూత్రం తీసుకోండి, లేదా ఒక వార్తికం తీసుకోండి, దానికి అర్థాన్ని వివరించడానికి ప్రయత్నించండి. అదేంటంటే అప్పుడు మీకు ఇంకొంచెం బాగా ఒక ఆనందం వస్తుంది. మిగిలిన ఏం వస్తాయని నేను చెప్పలేను, నాకు సూత్రార్థం స్వంతంగా వచ్చింది అనే ఆనందం మాత్రం వస్తుంది. అంటే మీరు కౌముదిలో చెప్పింది కనీసం పునశ్చరణం చేయగలుగుతాము అనేటటువంటి కోరికతో అంటే ద్వ్యర్థకరీ క్రియ అంటారండి, మీకు తెలిసే ఉంటుంది. ద్వ్యర్థకరీ క్రియ అంటే ఏంటంటే ఇది ఫలం ఉంటుంది, అది ఫలం ఉంటుంది, దానికి రెండు ఫలం. 2 in 1 కి ట్రాన్స్లేషన్. అవును, 2 in 1 లాంటిది లిటరల్ ట్రాన్స్లేషన్ కాదు, ఏదో ఇది ఫలితార్థ కథనం 2 in 1 కి. అంతేనంటారు. అయితే రాజేష్ గారు రేపు 40-41 నేను చెప్తున్నానండి. 42 దమయంతి గారు చెప్తారండి? అలా చెప్పండి మేడం. 42 దమయంతి గారండి, 43 సూర్యకుమారి గారండి. ఈ రోజు చెప్పలేదు ఆమె. రేపు మరి దుర్గా భవాని గారు వస్తారో లేదో తెలీదు. ఇప్పుడు దుర్గా భవాని గారు లాంటి వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఏ సూత్రం చెప్పినా నో ప్రాబ్లం అండి. అది కాబట్టి రేపు మీరు కానీ అనంత్ గారు కానీ 44 చెప్తే సరిపోతుందేమో అనుకుంటున్నానండి. ఇద్దరిలో మీ వీళ్ళని చూడండి. మాకు రోజు గ్యాప్ ఇస్తే నెక్స్ట్ పేరు చెప్పలేదు నేను. రేపు ఏఎస్ గారు కానీ అనంత్ గారు కానీ 44 తీసుకోండి, మీ ఆప్షన్ అది. ఓకే, మళ్ళీ అందులో ఇంకా ఆప్షన్స్ లేకుండా చెప్పండి. అంటే అలా కాదు, మీకు ఎవరికి వీలు పడుతుంది చెప్పలేం కదా. వీలు పడ్డం అనేది ఇక్కడ ఇద్దరు ఉన్నారు ఇప్పుడు, అంతే మీరు అంతే. ఓకే మేడం, నో చాయిసెస్ అండి ఇందులో. అది రామేశ్వర్ గారు, డాక్టర్ అనంత్ గారు కానీ, ఏఎస్ గారు, ప్రతాప్ రాజు గారు కానీ ఎనీ టైమ్ ఏ సూత్రం అలా కాదు కానీ. అయితే రేపు అనంత్ గారు చెప్తారండి. 44 అనంత్ గారు, టైం ఉంటే 45 మీరు. అలాగే ఓకే. అప్పుడు వేరే అన్ని చిన్న సూత్రాలు ఇవి, కొంచెం అంటే మనం గురువు గారు ఎక్స్ప్లెయిన్ చేసిన లెవెల్లో చేయలేం, కానీ సూత్రార్థం దాకా చెప్పగలుగుతాం, అందుకని బాధ లేదు. ఓకే, ఇప్పుడు దమయంతి గారు విన్నారండి? విన్నారు అందరూ. చెప్పండి ఒకసారి, ఇప్పుడే వచ్చింది. మీ సూత్రము 2-1-42 అండి. సరే సరే. సూర్యకుమార్ గారికి 43, 44 అనంత్ గారు, 45 శర్మ గారు. ఫస్ట్ 2 నేను చెప్తున్నానండి, 40-41 చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. సూత్రం అలాంటి నెక్స్ట్ 2-1-46 అండి. అలా ముందుకొస్తే మంచిదండి. 21-46 అన్నపూర్ణ దంతి గారు. అది రేపు వస్తే రేపు, లేకపోతే ఎల్లుండి తీసుకోండి. లైన్ అయిపోతే చెప్పాల్సి వస్తుంది రేపే, లేదు అంటే ఎల్లుండి చెప్పాల్సి వస్తుంది. అది లైన్ ఎంతవరకు వస్తుందో చూసి ఎల్లుండి నేను చెప్తాను. రాజేశ్వరరావు గారు అడుగుతారు కదా గురువు గారిని ఇవాళ. అదే అంటే గురువు గారిని అడిగి కాకపోయినా రాజేశ్వరరావు గారు ఏదో ఒక సబ్జెక్ట్ తో స్టార్ట్ చేసేసినా బెస్ట్. అది
అప్పుడు ఒకప్పుడు మనం చేసాం చూసారా, గంటలో ఫస్ట్ అరగంట రివిజన్, నెక్స్ట్ అరగంట సార్ది కొత్త పాఠం. అవునండి, అలా కూడా బాగుంటుంది. అంటే కరెక్ట్ గా చెప్తే మనం ఎక్కువసేపు మాట్లాడలేదు కదండి. అంటే పవనేశ్వరి గారిని కలపలేదు, కానీ అదాకా మేము సూత్రం దాకా చెప్తాం. మీలాంటి వాళ్ళైతే దానిలో ఉన్నటువంటి చిలవలు పదవులు చెప్తారు. అందుకని ఆలోచించండి రాజేష్ గారు, మీరు కూడా ఉన్నది ఉన్నట్టు. అంచేత రాజేశ్వరరావు గారు ఎలా అంటే అలాగే మనం అంతేనండి. 1/2 అవర్ మీరు చెప్పండి, మిగిలిన 1/2 అవర్ మనం అంటే క్రితం అంటే ముందు రోజుల్లో చూసిన కొన్ని సందేహాలు లాంటివి ఉండడానికి ఒక 10 నిమిషాలు, మిగిలిన కొత్త సూత్రాలకు ఒక 40 నిమిషాలు మన సమయం అయిపోతుంది. కానీ మనకి ఇది అలా చేసాం మనము. అంచేత మీరు శర్మ గారు వీడియో నెంబర్ ఎంత ఉందండి? ఇది 40, 41, 103 అనుకుంటానండి. ఇవాళ 102 వరకు అయింది మన ప్రభాకర్ రాజు గారిది. అవును, తర్వాత సప్తమి సౌండ్ 40, అది 102లోనే ఉంది అనుకుంటాను. చూస్తామండి, కంటిన్యూషన్ చూడాలి. అదే 102 నుంచి చూడాలండి. మీరు అక్కడ తర్వాత 103, 104 సూర్యకుమార్ గారు 102 నుంచి మనది వస్తుంది రేపు కంటిన్యూషన్. ఫోటో తీస్తారా ఏంటండి? ఏంటి అన్నపూర్ణ గారు? అదే ఆవిడ ఏ సూత్రం అనేది సరిగ్గా తెలియలేదని నాకు అనిపిస్తుంది. 2:1:46 అండి. 6 అండి మీకు. అన్నపూర్ణ గారు మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళారేమో. తర్వాత ద్వితీయాధ్యాయంలో మనకి అంటే ప్రథమ పాదం, రెండవ పాదం, మూడో పాదం అయినట్టే కదండి? అవునండి, చతుర్థ పాదం ఉంది. చతుర్థ పాదంలో కూడా కొన్ని సూత్రాలు మనం చూసాం. అదేనండి, జుగిరేఖ వచనం లాంటివి ఏవో. అవును, కొన్ని చూసాం. తక్కువే కనబడుతుంది, అంటే నాకు గుర్తులేదేమో. సూత్రాల్లో కొన్ని చూసాము, చాలా తక్కువ చూసామేమోనండి. అవునండి, చాలా తక్కువ చూసాం. కానీ కొంచెం అందులో పరిచయం ఉన్న సూత్రాలు కొన్ని ఉంటాయి మీకు, అది నేను చెప్పాలనుకునేది. ఏమండి అందులో మీకు పరిచయం ఉన్న సూత్రాలు ఉంటాయి అందులో. అవును, సనపుంసకం అవన్నీ ఇందులోనే ఉన్నాయి. ఇందులోనే ఉన్నాయి, 4వ దాంట్లోనే ఉన్నాయి. ఒకటండి, అంటే మీరు స్టార్ట్ చేసి కొంచెం పూర్తి చేసేస్తే ఒకటి అయింది అనుకుంటామేమో. అంటే దాంతో చాలా డిపెండెన్సీస్ వచ్చేస్తాయండి. దాంట్లో 4వ పాదం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కకి సంబంధించి ఉన్నాయన్నమాట. ఒకటేమో మీరు చూసిన లుక్కులు, ఆదేశాలు కొన్ని చోట్ల ఉన్నాయి. కొన్ని చోట్ల తింగ్ ప్రత్యయాల పరంగా ఉన్నప్పుడు ఆదేశాలు ఉన్నాయి. కొన్ని చోట్ల తద్దితల్లో ఉన్నప్పుడు లుక్కులు ఉన్నాయన్నమాట. ఇలాంటివి రకరకాల అదేంటి విషయాలు అక్కడ పూర్తిగా సంగ్రహంగా ఉన్నాయి అక్కడ. అంటే మన కారకంలోను సమాసంలోను ఇక్కడ ఇవే, వీటితో ఎక్కువ వేరే వాటితో అవసరం లేదు అనేది మనకు ఒకటి నిశ్చయం ఉంది. ఆ 4వ పాదంలో అలా లేదు. 4వ పాదమే కాదు, ఇంకా ముందు మొదటి 2-3 పాదాల్లోనూ అలా లేదు. అలాగే మొదటి అధ్యాయం 2-3 పాదాల్లోనూ లేదు, మొదటి 2-3 పాదాల్లోనూ లేదు. 4వ అధ్యాయం 2వ అధ్యాయం 4వ పాదంలో కూడా లేదు. మిగిలినవి ఏంటంటే మనకి ఇవే అయినా ఒకటి స్పష్టంగా ఉన్నాయి. 1వ అధ్యాయం 4వ పాదం అనుకోండి. 1వ అధ్యాయం 4వ పాదంలో ఏ విషయాలు అంటే కారకాలు, కర్మ ప్రవచనీయాలు, గతులు, ఉపసర్గలు ప్రధాన విషయాలు అంతే. మీరు అవన్నీ చూసారు, కారకాలన్నీ చూసాం, కర్మ ప్రవచనీయాలు చూసాం, గతులు, ఉపసర్గలు చూడలేదు. మొదటి అధ్యాయం 4వ పాదం అది మీకు ఆ డెసిషన్ అండి, మీరు ఎలా అనుకుంటే అలాగా. ఒక్కసారి గురువు గారు అలాగేనండి, అడుగుతాం. అలాగేనండి, మనం ఫేమస్ గా చెప్పుకునే సుపోధాతు ప్రాతిపదిక కూడా ఇందులోనే ఉంది. 2, 4, 71 10 సార్లు చెప్తాను. 2, 4, 71 సూత్రం తీసుకుంటే అయిపోతుందేమో కదా. దత్తంత పంచమ్య, అది కూడా అవ్యయాదాప్సుప, ఇవన్నీ ఇందులో ఫేమస్ అన్నీ ఇందులో ఉన్నాయి. అవునండి. తృతీయ సప్తమ్యోర్ బహుళం, లుంగి మొన్న చెప్పారు కదా, హనో వదలింగ్ లింగి,
అది ఇవన్నీ ఇందులోనే ఉన్నాయి. లుంగిచా ఇన్ని సూత్రాలు తెలిసినవంటే విన్నవి, పర్ఫెక్ట్ అని కాదు. అదే ఇంకెవరైనా ఏదైనా సూత్రం చెప్తానంటే చెప్పచ్చు. దుర్గాభవాని గారు ఏదైనా సూత్రం చెప్తారండి? 7 నిమిషాలు టైం ఉంది ఇంకా. నేను ప్రిపేర్డ్ గా లేను రాజేష్. క్లాస్ వచ్చాను విందామని. చెప్పగలిగిన విషయాలు చెప్పండి మేడం. లేనండి, విందామని క్లాస్కి వచ్చాను కానీ మీరు ఏ విషయం చర్చించినా సూత్రాలు చూడలేదు కూడా నేను అసలు. అంటే అదేలేండి, మీరు వేరే పనిలో బిజీగా ఉన్నానన్నారు. నత్వ విధాయక సూత్రాలు చెప్పండి, 1-2. పూర్తిగా సంబంధం లేకుండా కదా, కొట్టిన పిండి కదా, పూర్తిగా సంబంధం లేకుండా ఉంటుంది అది ఇక్కడ. అలానా? ఏదో 5 నిమిషాలని అన్నారు. అదే మనం అనుకున్నది అది మాట్లాడుకుందాం రాజేష్. లేకపోతే ఇది ఇప్పుడు నిపాతనం అంటే మన అష్టాధ్యాయిలో అంటే 8 అధ్యాయాల్లోంచి ఉనాదులు కన్సిడర్ చేయకుండానే అంటున్నాను. చూద్దాము అది అవునో కాదో. ప్రస్తుతానికి అంటున్నాను, ఉనాదులు కన్సిడర్ చేయకుండా ఈ ప్రక్రియలో మనం సాధించగలిగితే సరే, ఒకవేళ సాధించలేకుండా లోకంలో ఆ రూపం కనుక ఉంటే, ఆ శబ్ద స్వరూపం ఉంటే, అప్పుడు దాన్ని నిపాతనం అంటాం. అంతేనా? సాధించలేకుండా లోకంలో ఉండడం అంటే పాణిని గారు దాన్ని అలా ఉచ్చరిస్తేనండి. ప్రక్రియను అనుసరించి రూపం ఒకలా సిద్ధించాల్సి ఉండగా పాణిని గారు ఉచ్చారణ వల్ల అది ఇంకొకలా ఉంటే అది నిపాతము. ఇప్పుడు దీంట్లో మరి ఉనాదులు కన్సిడర్ చేస్తామా చేయము? ఉనాదులు అంటే ఉనాదుల్ని కన్సిడర్ చేయడం అంటే వాటి ప్రసంగం వేరండి. అది ప్రసంగం వేరు, ఇది ప్రసంగం వేరు. అంటే ఇప్పుడు మనం ఉనాదుల్లో చెప్పబడింది, ఇప్పుడు లక్ష్మి ఉంది అనుకోండి, ఒకవేళ ఉనాదే అనుకుంటే అది ఉనాదే కదా, అది ఉనాది ఉంది కాబట్టి ఇప్పుడు దాన్ని నిపతనం అనం మనం, అంటే కన్సిడర్ చేస్తున్నాం. అవును, అంటే దాన్ని కన్సిడర్ చేయడం అంటే నాకు అది అర్థం కాలే. అంటే నిపతనం అనం కదా. కాదు, ఎందుకంటే ప్రకృతి ప్రత్యయ విభాగం ఉంది మనకి. అంటే ప్రకృతి ప్రత్యయ విభాగం వల్ల ఎటువంటి రూపం సిద్ధిస్తోందో అదే రూపం అంగీకరించారు. దానికి విరుద్ధంగా పాణిని గారు ఏ ఉచ్చారణ చేయలేదు కాబట్టి అది నిపాత కాదు. అది ఇప్పుడు అర్థమైంది. పాణిని గారు ఉచ్చారణ చేస్తే ఒకవేళ అప్పుడు ప్రకృతి ప్రత్యయ ఆగమాదేశ విరుద్ధంగా, అంటే సహజంగా లభించే ప్రకృతి ప్రత్యయ ఆగమాదేశ విరుద్ధంగా పాణిని గారు చేసిన ఉచ్చారణ నిపాత. చాలా తక్కువ సందర్భాల్లో పాణిని కాత్యాయన అంటే పతంజలులు ముగ్గురిని ఉచ్చారణ తీసుకుంటారండి. ముగ్గురిది అదేలేండి. పాణిని గారు అంటే అంటే ముగ్గురు అన్నట్టే లెక్క. అవును, అదండి. అంటే ప్రకృతి ప్రత్యయ ఆగమాదేశాల చేత ఒక రకంగా రూపం ఉంటూ ఉండగా నిర్దేశాన్ని ఇంకొకలా చేయడం అనండి. నిర్దేశం అంటే ఉచ్చారణం అనే అర్థం. ఇప్పుడు ఈ ఉచ్చారణ అని అంటే సహజంగా అది సూత్రాల్లోనే ఉంటుంది కదా. ఇప్పుడు అంటే అదేంటది మనం సమాసాల్లో చదివాము ఫస్ట్. చెప్పండి. తిష్టద్గు ప్రభృతినిచ, అదే తిష్టద్గు ప్రభృతినిచ. అక్కడ తిష్టద్గు అని చెప్పారు కాబట్టి ఇప్పుడు అక్కడ ఉచ్చరించినట్టు తిష్టద్గు అన్నదాన్ని ప్రభృతిని మిగతావి. కాబట్టి ఇప్పుడు అవి నిపాతనాలు. అంటే సూత్రాల్లోనే ఇంకా ఉచ్చరించడం అంటే సూత్రమే బేసికల్లీ. సూత్రం అంటే ఇది తిష్టద్గు గణంలో సూత్రం కాదు. అంటే అలా నేను
తిష్టద్గు గణం అని ఉచ్చరించబడింది కాబట్టి తిష్టద్గు గణం లోని వాటి నిపతనం అవును. అంతే. అంటే సూత్రం. అంటే ఒక రకంగా తెలుసు, కానీ స్పష్టంగా ఆ మాట కరెక్ట్ గా వస్తుందా రావట్లేదా అని అడిగాను. అంటే వేగ్గా అర్థమైన విషయమే. ఇప్పుడు మిగిలిన వాళ్ళందరికీ ఈ విషయం అర్థమైందా అండి? కేవలం దుర్గా భవాని గారి గురించి అయితే మేము ఇద్దరం సపరేట్ గా మాట్లాడుకున్నా అయిపోతుంది. అదే ఇక్కడ నిపతనం అని చాలా సార్లు వచ్చింది కదా. మిగులుతున్న వాళ్ళందరూ కూడా దీన్ని సెన్స్ చేయగలిగితే మనం అంటే అప్పుడు మీకు మీకు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి. అది నా తాత్పర్యం. కూడా నిపాతం అంటున్నాం కదండి, పూర్వ నిపాతం పరనిపాతం. పూర్వ నిపాతం పరనిపాతం కాదు. ఇది ఏంటంటే అన్యథా సిద్ధే అన్యథాకరణం అన్నమాట. ఇది నిపాతనం. అన్యథా సిద్ధే అన్యథాకరణం అంటే అన్యథా సిద్ధి అంటే వేరే రకంగా సిద్ధిస్తూ ఉంటే అన్యథాకరణం, వేరే రకంగా ఉచ్చరించడం. వేరే రకంగా సిద్ధిస్తూ ఉంటే ఎలా అంటే ఒక ప్రకృతి ఒక ప్రత్యయము, ఇట్లా ఒక స్థాని ఒక ఆదేశము ఒక ఆగమము అని ఇట్లా విభాగం చేసినప్పుడు ఈ విభాగాన్ని అనుసరించి రావాల్సిన రూపం ఒకలా ఉంటే దానితో సంబంధం లేకుండా ఉన్నటువంటి ఉచ్చారణ, అది కూడా పాణిని గారి యొక్క ఉచ్చారణ నిపాతము. అర్థమైందండి? ఇప్పుడు ఇందాక మన ప్రభాకర్ రాజు గారు చెప్పారు, ఇప్పుడు ఏంటి పరశ్యత అని పరశ్యతాహ అని. పరశ్యతాహ అనేది దాంట్లో శ్లోకాంతిక దూరం అని చెప్పి అర్ధవాచక శబ్దాలు కదా, అర్ధవాచక శబ్దాలు అని చెప్పాలి. శబ్దవాచకం కాదు, అర్ధవాచకం. అర్థం వచ్చేవి శబ్దాలు. స్తోక అంతిక అర్థ అంటే స్తోకము అనే దానికి అర్థం ఉన్నవి, అంతికము అనే దానికి అర్థం కలిగినవి. అవునండి, ఇవన్నీ అదే అర్ధ శబ్దాలు. అర్థం అంటే శబ్దవాచకం అవుతుంది, అర్ధవాచకం. అర్థం వచ్చే శబ్దాలు, అర్థం వచ్చే శబ్దాలని స్తోక పర్యాయాలు అంతిక పర్యాయాలు అనండి. అంతే. దూరం కూడా అదే మూడు శబ్దాలు అర్థవాచకాల కింద తీసుకున్నాడు, వాటి అర్థం వచ్చేటట్టుగా తీసుకున్నారు. అవునండి. ఇప్పుడు దాంట్లో పరశ్యతాహ అని ఉందండి. పరశ్యతాహ అనే దగ్గర మనం ప్రక్రియ ఏం చెప్పాము, శతాత్ పరే అని అలౌకిక విగ్రహవాక్యం చెప్పి పరశబ్దానికి రాజదంతాదిలో ఇది పాఠం ఉండడం వల్ల ఏంటి శత శబ్దానికి పూర్వనిపాత వచ్చి పరశబ్దానికి పరనిపాత వచ్చి అలా కాదు, పరశబ్దానికి పూర్వనిపాత వచ్చి శతశబ్దానికి పరనిపాత వచ్చి పరశత అని అయిందండి. అంటే ప్రక్రియను అనుసరించి రావాల్సిన రూపం ఏంటి, పరశత అనేదే రావాలి. ప్రక్రియను అనుసరించి రావాల్సిన పరస్ అవుతుంది. పరస్ వచ్చి అవునండి. అంటే ప్రక్రియను అనుసరించి ఒకలా రూపం రావాల్సి వస్తూ ఉంటే వేరే రకంగా ఉచ్చరించడం అని. అంటే ప్రక్రియను అనుసరించి పరశత అనే రూపం ఉంటూ ఉండగా రావాల్సి ఉండగా అని ఉచ్చరించడం అనేది నిపాతనము అన్నమాట అండి. అర్థమైందండి? అంటే అన్యథా ప్రాప్తే అన్యథాకరణం నిపాతనం అంటారు. అంటే ప్రకృత్యాది విభాగం చేత ఒకలా రూపం రావాల్సి వస్తూ ఉండగా ఇంకొకలా దాన్ని ఉచ్చరించడం నిపాతము అనండి. అర్థమైందండి? ఇది మళ్ళీ నిపాత సౌమ్య అనుకోకూడదు. ప్రాగ్రీశ్వరా నిపాత సౌమ్యం అనుకుంది, ఆ సౌమ్యతో సంబంధం లేకుండా ఇది అన్నమాట. అర్థమైందండి? అది వేరు, ఇది వేరు. నిపాతం వేరు. ఇంకొకటి ఇప్పుడు అంటే ఈ పూర్వ నిపాతాన్ని ఆ మాట మనం ఆల్రెడీ 2 నిమిషాలు ఎక్సీడెడ్ అండి. మనం 10 నిమిషాలు ముందు మాట్లాడినా బాగుండేది. శ్రీరామ్ శ్రీరామ్ జయరామ్. శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్. ఓకే అండి, థ్యాంక్ యూ.